మూసీ పరివాహకంలో రెవెన్యూ అధికారుల సర్వే ప్రకంపనలు పుట్టిస్తోంది. రెండో రోజు మూసీ పరివాహక ప్రజలు తీవ్ర నిరసనలు తెలిపారు. అధికారుల అడ్డగింతలు, ఆత్మహత్యాయత్నాలు, ఆఫీసుల ముట్టడితో హై టెన్షన్ నెలకొంది. రెండో రోజు ఆపరేషన్ మూసీ కొనసాగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేశారు రెవెన్యూ అధికారులు. నివాసితుల వివరాల్ని సేకరించారు. రెండో రోజు కూడా మూసీ పరివాహక ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. సర్వే చేస్తున్న అధికారుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు తహసీల్దార్ ఆఫీసుల ముందు ఆందోళనకు దిగారు. అభివృద్ధి పేరుతో తమ ఇళ్లు కూల్చొద్దని డిమాండ్ చేశారు. కొత్తపేట మారుతినగర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్వే చేసేందుకు వచ్చిన అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు. సర్వేకు సహకరించేది లేదని గోబ్యాక్ అంటూ నినదించారు. స్థానికులకు లోకల్ కార్పొరేటర్ మద్దతు పలికారు. పోలీసులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఇళ్లను ఖాళీ చేసి తమెక్కడికి వెళ్లాలంటూ ఓ యువకుడు కిరోసిన్ మోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ పటేల్ హోటల్ దగ్గర దాదాపు 100 నుంచి 150 మంది రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం తమ ఇళ్లు కూల్చేందుకు సర్వే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాకపోకల్ని అడ్డుకున్నారు. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో కూడా ఆసంనగర్ కాలనీ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాల్ని అడ్డుకున్నారు. అంబర్పేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు న్యూ దుర్గానగర్ చిన్న తరహా పరిశ్రమల యజమానులు. జీవనాధారమైన పరిశ్రమల్ని కూల్చేస్తే తమతో పాటు వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, తమను ఆక్రమణదారులుగా చూడడం కరెక్ట్ కాదన్నారు. బహదూర్పుర తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా మూసి పరివాహక ప్రజలు ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిన్న 500 ఇళ్లు సర్వే చేసి మార్క్ చేసిన అధికారులు వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు 12 కుటుంబాలని తరలించారు. నివాసితుల్ని ఒప్పించి ఖాళీ చేస్తున్నారు అధికారులు. అదేదో మాకు ఇష్టం మేము చేసుకుంటాం కదా సార్, మా పోరాటం మేము చేసుకుంటాం కదా సార్. ఒక్కొక్క రూపాయి పోగేసుకొని కట్టుకున్నాం సార్ మేము. ఆ డబల్ బెడ్రూమ్ మాకు ఎందుకు సార్? మాకు ఇంత పోతాం సార్ అక్కడికి. నేను వచ్చి 20 సంవత్సరాలు ఇంతవరకు నాకు ఒక్క చుక్క వాటర్ నా ఇంటి ముందుకు వచ్చి రాలేదు. ఎక్కడ పోవాలి సార్ మేము? బొమ్మటి ఇప్పుడు ఎక్కడికి పోవాలి సార్? మేము కబ్జా చేసుకున్నామా సార్? కొనుక్కున్న భూమి మేము కబ్జా చేసుకున్నాం.